తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వేములవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులను వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనిగరపు రాకేష్, ఇళ్ల పోషెట్టి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కళాకారులు ర్యాలీగా తరలి వెళ్లి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాదయాత్రలో భాగంగా అధ్యక్షులు వన్నన్న గారు, అదేవిధంగా ఊరుగంటి ఆనందం గారు, మన తెలంగాణ యోధులు, తెలంగాణకు పోరాడి తెలంగాణ సాధించిన యోధులు పాదయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ కొరకు ఎవరెవరు ఏమో చేసినా కానీ మన ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమని అది అందరికీ గుర్తుంచుకొని ఇప్పుడు రవాణా శాఖ మంత్రులు, విశాఖ మంత్రులు గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆశీరన్న గారు, విప్పు అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోరాట యోజనకు అందరికీ నమస్కారం చెప్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఆనాటి ఉద్యమకారులు రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదు. మళ్ళీ గిట్ట ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అదేవిధంగా ఆనాటి వారికి ఈరోజు టెంపుల్ ద్వారా స్వాగతం పలుకుతూ టెంపుల్ వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి యువకులతో మాట్లాడడం జరిగింది. వారికి అందరికీ పేరు పేరుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరన్న గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేసినందుకు మీరు అందరికీ అందరూ ఉద్యమకారులందరూ కూడా ధైర్యం కల్పిస్తున్నటువంటి పొన్నప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు. మీరు ఉద్యమకారుల అంశాన్ని మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఈ రోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ 9కి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది కూడా డిసెంబర్ 9న. ఈ డిసెంబర్ 9 లోపు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.